ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వటానికి ఎలాంటి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకోవచ్చో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ ఆయుర్వేద ఔషధ తయారీ గురించి చెప్పండి. మనం ఏంటంటే ఇప్పుడు తయారు చేసుకోబోయేటువంటి ఔషధం ఒక 4 మంచి మూలికలతో తయారు చేసుకుంటున్నాం. ఈ 4 మూలికలు కూడా ఏంటంటే శరీరం మీద ఒక చక్కటి ప్రభావాన్ని, అంటే చక్కటి కణాలు తయారవడానికి, అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇద్దరిలోనూ కూడా సంతానోత్పత్తికి అవసరమైనటువంటి కణాలు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అనుకూలంగా ఉండే ఔషధాన్ని తయారు చేస్తున్నాం. ఈ ఔషధంలో మనం మొట్టమొదటి వేసుకునేటువంటి మూలిక ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేటువంటిది మనకేంటంటే ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధాలని, రసాయన ఔషధాలని చెప్తూ ఉంటాం. ఈ వాజీకరణ, రసాయన రెండు కూడా ఏంటంటే ఈ పురుష కణం కానీ స్త్రీ కణం కానీ చక్కగా ఉత్పత్తి అవ్వడానికి బాగా తోడ్పడేటువంటి అనమాట. అలాంటి మూలికల్లో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఈ అశ్వగంధ. ఒక రసాయనంగా ఒక హెల్దీ కణాలు పుట్టడానికి కూడా ఈ అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అందరూ వాడుకోవచ్చు, ఆడ మగ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఈ అశ్వగంధ వేర్లని చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మన తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే విదారి కంద. ఈ విదారి కంద కూడా అశ్వగంధ లాగానే చాలా చక్కటి రసాయనం అనమాట. ఇది కూడా మనకి ఓవం కానివ్వండి, లేకపోతే స్పర్మ్ కానీ, అంటే వీర్యకణం అండకణం రెండు కూడా ఆరోగ్యంగా పుట్టి అవి రెండు సంయోగం చెందడానికి, గర్భధారణ బాగా జరగడానికి కూడా సహాయపడతాయి అన్నమాట. ఈ విదారి కందని నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా మనం ఇందాక అశ్వగంధ తీసుకున్నట్టే 50 గ్రాములే తీసుకోవాలి. తర్వాత కూడా మనం తీసుకోబోయేటువంటిది ఒక మంచి రసాయనం లాంటిదే, అది యష్టి మధు. యష్టి మధు ఏంటంటే దీన్ని అతి మధురం అని కూడా అంటారు. మామూలుగా అంటే మనకి లోకల్గా మాట్లాడేటప్పుడు దీన్ని అతి మధురం అని కూడా అంటారు. అంటే అతి మధురం అంటే చాలా తీయగా ఉంటుందండి. చాలా తీయగా ఉంటుందంటే ఏంటంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా తీయగా ఉండేటువంటివన్నీ కూడా అవి కణాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి బాగా తోడ్పడతాయి. ఈ యష్టి మధురు కూడా మిగతా వాటిలాగానే చూర్ణం చేసుకోవాలి. ఇది కూడా సమానంగానే 50 గ్రాముల పరిమాణంలోనే వేసుకోవాలి. ఇంకా మనం ఇందులో వేసుకోబోయేటువంటి ఆఖరి మూలిక ఏంటంటే శతావరి. శతావరి అంటే ఏంటంటే శతావరి అనేటువంటిదే స్త్రీలకి చాలా చాలా మంచి మేలు చేసేటువంటి మూలిక. ఇదేంటంటే 100 మంది సంతానాన్ని కనడానికి కూడా ఉపయోగపడేటువంటిది మీనింగ్. అది ఎప్పుడు మీనింగ్ ఎగ్జాగరేషన్ ఎందుకు ఉంటుందంటే అది చాలా విలువైన ఔషధం అని చెప్పడానికి కొంచెం దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. అలా ఎందుకంటే ఇది సంతానం కలగడానికి, మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలగడానికి కూడా ఈ శతావరి అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్నే పిల్లి పీచర అని కూడా అంటూ ఉంటారు. దీని వేళ్ళని అనమాట, ఊళ్ళల్లో అక్కడ కూడా పిల్లి పీచర అంటారు. దీని వేళ్ళు మనం ఔషధంగా వాడుకుంటాం. ఈ వేళ్ళను కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా ఇందాక మనం తీసుకున్న మిగతా 3 మూలికల్లాగానే 50 గ్రాములే వేసుకోవాలి. ఇప్పుడు ముందు ఈ చూర్ణాలన్నీ కలిపేద్దాం. ఇంకా 4 మూలికలు అనుకున్నాం కదా, 4 చాలా చాలా మంచి మూలికలు. ఈ మూలికల చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసుకుని మనం ప్రతిసారి చూర్ణాలు వాడుకునేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, చక్కగా తెల్లటి శుభ్రమైన పల్చటి బట్టలో ఈ చూర్ణాన్ని వేసేసి ఒక్కసారి జల్లెడ పట్టేసుకోండి. అంటే ఆ బట్టలోనే జల్లించేసుకోండి. జల్లించేసి దీని ఏం చేస్తారంటే శుభ్రంగా ఒక గాజు సీసా క్లీన్గా ఉన్నటువంటిది, దానిలో తడి అది ఏం లేకుండా చూసుకుని ఒక సీసాలో పోసి ఉంచేసుకోవాలి. అలా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వాడుకోవడం కోసం మనం ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాం అనమాట. సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో దంపతులు ఇద్దరు, అంటే భర్త భార్య ఇద్దరు కూడా తీసుకోవాలి. సో మనం ఒకసారి చూపిద్దాం ఎంత అనేటువంటిది. దీనిలో ఒక 3/4 చెంచాడు తీసుకోండి. దీంతో మీరు ఈ చూర్ణాన్ని కేవలం అలా వేసుకోవడం కాకుండా దీనిలో పాలు కూడా కలిపేసుకోవాలి. పాలు తర్వాత కొంచెం పటిక బెల్లం, ఈ 2 వేసుకుని తీసుకోవాలి. అంటే పాలు మళ్ళీ పచ్చిపాలుగా కాదు, కొంచెం గోరువెచ్చగా, అంటే బాగా మరిగించేసి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి పాలలో ఈ చూర్ణాన్ని కూడా కలుపుకొని కొంచెం పటిక బెల్లం చూర్ణం వేసుకోవాలి. కొంచెం పటిక బెల్లం ఒక చెంచాడు, ఒక అర చెంచాడు సుమారుగా వేయండి. పాలు, పటిక బెల్లం, చూర్ణం 3 బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నటువంటి దాన్ని, అంటే ఈ పాలు, పటిక బెల్లం, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఔషధ చూర్ణం కలిపేసి ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉండాలన్నమాట. అలాగ ఏంటంటే గర్భధారణకు ప్రయత్నించడానికి ఒక 6 నెలల ముందు నుంచే నిత్యం కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే
చక్కటి వీర్యకణం, చక్కటి అండకణం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యవంతమైన సంతానం కలగడానికి మనకి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది.